హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఆరోగ్యానికి చాలా మేలు చేసే ఉలవకట్టు ఎలా తయారు చేసుకోవాలో, అలాగే దాని ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం. ముందుగా కడాయి పెట్టుకుని అందులో పావు కప్పు వరకు ఉలవలు వేసుకోండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టి దోరగా వేయించుకోండి. ఉలవలు మన శరీరానికి కావలసిన ప్రోటీన్లు, ఫైబర్, ఐరన్, కాల్షియం వంటి పోషకాలను అందిస్తాయి. ముఖ్యంగా వర్షాకాలం, చలికాలంలో ఉలవకట్టు తాగితే శరీరానికి వెచ్చదనం అందుతుంది. ఈ ఉలవకట్టుని వారానికి ఒక్కసారైనా తీసుకోండి. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది, డైజెషన్ మెరుగుపరుస్తుంది. బరువు తగ్గాలనుకునే వారికి చాలా బాగా యూజ్ అవుతుందండి. శరీరంలో ఉన్న చెడు కొవ్వుని తగ్గించడంలో కూడా తోడ్పడుతుంది. ఎముకలు బలంగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. అలసటను తగ్గించి శక్తిని అందిస్తుంది. ఇలా మంచి కలర్లో రాగానే స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి. చిన్న బౌల్లోకి తీసుకుని చల్లారి పెట్టుకోండి. వీటిని మధుమేహం ఉన్న వారికి కూడా లిమిటెడ్గా తీసుకోవచ్చండి. ఉలవచారు కింద పెట్టుకుని రైస్లో వేసుకుని తినొచ్చు అనమాట. చల్లారిన తర్వాత చిన్న మిక్సీ జార్లోకి వేసుకుని వీటిని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఈ ఉలవల్ని నానబెట్టి కూడా రసం చేసుకోవచ్చండి. అప్పటికప్పుడు చేసుకోవాలంటే కనుక ఈ విధంగా ట్రై చేయండి. వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ ఒక పెద్ద నిమ్మపండు సైజ్ అంతా చింతపండు రసాన్ని 1 లీటర్ వాటర్లో నానబెట్టుకుని మొత్తం గుజ్జంతా తీసేసి వాటర్ని సెపరేట్ చేసుకోండి. నాకు ఇక్కడ 3 కప్పుల వరకు వచ్చిందండి. మీకు వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోండి. మీకు రసం అనేది ఎంత పలుచగా కావాలో అంత పలుచగా వాటర్ అనేది వేసుకోండి. చిక్కగా కావాలనుకుంటే కనుక ఒక 3 కప్స్ వరకు వాటర్ అనేది వేసుకోండి. అందులోకి సరిపడా సాల్ట్ వేసుకుని బాగా కలపండి. ఇలా మిక్స్ చేసిన తర్వాత మిక్సీ పట్టినటువంటి ఉలవ పౌడర్ కూడా వేసుకొని బాగా కలపండి, ఎక్కడ ఉండలేకుండా. చింతపండు అనేది పెద్ద నిమ్మపండు సైజ్ అంత చింతపండు అనమాట. 1 లీటర్ వాటర్లో ఈ విధంగా తీసుకోండి. వాటర్ అది బాగా ఎక్కువగా మిక్స్ చేసి, ఓకేనా. ఇలా మిక్స్ చేసిన తర్వాత ఉలవల పౌడర్ కూడా వేసుకుని ఎక్కడ ఉండలేకుండా బాగా కలపండి. వీటంతటిని పక్కన పెట్టుకోండి. ఈ రసంలోకి ఎక్స్ట్రాగా మనం పౌడర్ కూడా ప్రిపేర్ చేసుకుందాం. దానివల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. చిన్న మిక్సీ జార్లో 2 టీ స్పూన్ వరకు ధనియాలు, 1 టీ స్పూన్ వరకు జీలకర్ర, చిటికెడు మెంతులు, 2 ఎండుమిర్చి, ఒక చిన్న 3 ముక్కల వరకు ఎండు కొబ్బరి కూడా వేసుకుని వీటంతటిని మెత్తగా మిక్సీ పట్టుకోండి. నెక్స్ట్ కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఆయిల్ బాగా హీట్ అయినాక ఆవాలు, కొద్దిగా మినప్పప్పు వేసుకుని ఫ్రై చేసుకోండి. అందులోని 1 లేదా 2 ఎండుమిర్చి తుంచి వేసుకోండి. వీటిని కూడా బాగా ఫ్రై చేసినాక ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని చిన్న ముక్కల కింద కట్ చేసి వేసుకోండి. అందులోని 1 లేదా 2 పచ్చిమిర్చి ముక్కలు, ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని మెత్తగా వీటంతటిని బాగా ఫ్రై చేసుకోండి. ఆనియన్స్ అనేవి బాగా మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదండి. జస్ట్ ఒక 1 మినిట్ పాటు ఫ్రై చేస్తే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసినాక అందులోకి ఒక 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇందాక మిక్సీ పట్టాం కదండి, అందులోని అల్లం వెల్లుల్లి ముక్కలు వేసుకుని మిక్సీ పట్టుకోవచ్చు. మీ దగ్గర పేస్ట్ ఉంటే కనుక ఈ విధంగా వేసుకోండి. అందులోని మిక్సీ పట్టినటువంటి ధనియా జీరా పౌడర్ కూడా వేసుకుని ఒక 1/2 నిమిషం పాటు బాగా ఫ్రై చేయండి. నెక్స్ట్ టైం నేను ఉలవలు నానబెట్టి ఎలా చేయాలో కూడా చెప్తానండి. ఇదైతే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే రెసిపీ అనమాట. ఈ విధంగా ఫ్రై చేసినాక అందులోకి కలిపెట్టినటువంటి ఉలవ పౌడర్ రసం మొత్తాన్ని వేసుకోండి. మిక్స్ చేస్తూ వేయండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మిక్స్ చేయండి. ఇక్కడ నేను వాటర్ అనేది ఒక 5 కప్స్ వరకు వేసాను కదా, సో నాకు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. మీరు 4 కప్స్ వరకు వాటర్ వేసుకుని ఆ తర్వాత ఇంకా వాటర్ కావాలనుకుంటే వేసుకోండి. నేను పిల్లల కోసం కొంచెం లూజ్గానే మిక్స్ చేశాను అనమాట, రసంలాగా. సో మీకు బాగా దగ్గరగా కావాలనుకుంటే కనుక వాటర్ అనేది తక్కువ వేసుకోండి. అందులోకి మీకు సాల్ట్ కానీ సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకోండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకుని కారం కానీ సరిపోకపోతే ఒక రెండు పచ్చిమిర్చి చిలుకలు కూడా వేసుకోండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టి బాయిల్ చేయండి. ఎప్పుడైతే మనకి బాగా బాయిల్ అవుతుందో ఆ టైంలో లో ఫ్లేమ్లో పెట్టుకుని మరొక 5 మినిట్స్ పాటు బాయిల్ చేసుకోండి. ఈ ఉలవకట్టు అనేది ఆరోగ్యానికి ఎంతో మంచిదండి. మీకు ఇక్కడ ఉప్పు పులుపు ఎక్కువైంది అనిపిస్తే కనుక చిటికెడు బెల్లం ముక్క కూడా వేసుకుంటే కనుక రెండింటిని బ్యాలెన్స్ చేస్తుందన్నమాట. ఈ ప్రాసెస్ మొత్తం ఒక 20 మినిట్స్ పడుతుందండి బాయిల్ అవ్వడానికి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాయిల్ చేయండి. సో నార్మల్గా అయితే ముందుగా ఉడికించి తర్వాత మనం ప్రిపేర్ చేసినాక పోపు పెడతాము. సో స్టార్టింగే పోపు పెట్టేసాం కాబట్టి అవసరం లేదండి. ఫైనల్గా కొద్దిగా
ఒక రెమ్మ కరివేపాకు, కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకోండి. దీనికి కాంబినేషన్గా ఏదైనా ఫ్రై కానీ ఆమ్లెట్ కానీ వేసుకోండి, చాలా బాగుంటుంది. వారానికి ఒక్కసారైనా ఈ విధంగా ట్రై చేస్తే బరువు తగ్గాలనుకున్న వారికి, పొట్ట అది ఎక్కువగా ఉంటుంది కదా, అలాంటి వారికి ఉలవకట్టు అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అంతేనండి, ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన ఉలవకట్టు రెడీ. వేడివేడి అన్నంలో తిన్నా తాగినా చాలా బాగుంటుంది. నేనైతే ఆమ్లెట్ వేసానండి కాంబినేషన్గా. పల్లెటూరు రుచులు ఎప్పటికీ మరువలేనివి. అలాంటి సంప్రదాయ రుచుల్లో ఉలవకట్టు కూడా ఒకటండి. ఆరోగ్యాన్ని అందించే ఈ సులభమైన వంటకాన్ని మీ కుటుంబ సభ్యులకు చేసి పెట్టండి. మరొక అద్భుతమైన రెసిపీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. అప్పటి వరకు ఆరోగ్యంగా ఉండండి.